దేవకి నందన వాసుదేవ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. గల్లా అశోక్ చైల్డ్ ఆర్టిస్ట్గా నాని సినిమాలో మేనల్లుడు మహేష్ బాబుకి మేనల్లుడుగా, మరి ఆయన ఫ్రెండ్గా దీపక్ అనే పాత్రలో నటించి మొదటిసారి స్క్రీన్ మీద కనిపించాడు ఎస్జే సూర్య డైరెక్షన్లో. మరి వాళ్ళ ప్రముఖ నటుడు, తర్వాత మనకు ఖుషీ సినిమా ఫేమ్ ఎస్జే సూర్య డైరెక్షన్ ద్వారా పరిచయమైన గల్లా అశోక్ తర్వాత హీరోగా 2022లో ఎంట్రీ ఇచ్చాడు. అటు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఇటు సినీ బ్యాక్గ్రౌండ్ రెండు కలగలిసినటువంటి గల్లా అశోక్ రెండవ సినిమాగా హీరోగా, నటుడిగా మూడో సినిమా, హీరోగా రెండో సినిమా దేవకి నందన వాసుదేవ. సో ఈ సినిమా ఎలా ఉంది, దీనికి అమామిష ఏందో తెలుసుకుందాం. ముందు ఈ సినిమా నిడివి వచ్చి 2 గంటల 8 నిమిషాలు. యాక్షన్ డ్రామా, యూఏ సర్టిఫికేట్. 22 నవంబర్ 2024 ఈ సినిమా విడుదలైంది. కంసరాజ్ follows the story of a man driven by selfish ambitions and astrology-based fears, convinced that his sister, a child, will be his downfall. Kamsaraj relentlessly torments her family. However, when he is imprisoned, Krishna is heroic figure steps in to protect the family and counter Kamsaraj's sinister plans అనేది క్లుప్తంగా చెప్పుకోవడం. అశోక్ గల్లా హీరోగా నటించిన ఈ సినిమాకి మానస వారణాసి త్రిపాత్ర అభినయంతో అలరించింది. ఇక దేవదత్త నాగా ఈ సినిమాలో ముఖ్యమైన విలన్గా యాక్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చి అర్జున్ జంధ్యాల, ప్రశాంత్ వర్మ రైటరు, తర్వాత భీమ్స్ సిసిరిలో మ్యూజిక్, సాయి మాధవ్ బుర్రా డైలాగ్ రైటరు, అట్లాగే ప్రసాద్ మూరేళ్ళ సినిమాటోగ్రఫీ, రసూల్ ఎల్లోరా సినిమాటోగ్రఫీ తోడ్పడగా తమ్మిరాజు ఎడిటింగ్ చేశాడు. ఇక సినిమా ఎలా ఉందో ఒకసారి వద్దాం. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే, దేవయాని ఇదే సేమ్ నాని సినిమాలో మహేష్ బాబుకు తల్లిగా చేసిన దేవయాని, నాని సినిమాలో మహేష్ బాబుకు ఫ్రెండ్గా చేసిన గల్లా అశోక్ హీరోగా, ఇందులో ఇతని తల్లి పాత్రని దేవయాని ఆ సినిమా నానిలో ఉన్నటువంటి ఇద్దరు నటులు ఉండడం కాకతాళీయంగా జరిగిన విషయం. ఇక దేవయాని తల్లిగా కొంచెం చెబ్బిగా లావుగా కనబడి అలరించింది. అట్లాగే హీరోయిన్గా నటించినటువంటి మానస బాగా ఆకట్టుకుంది మనకి. మానస వారణాసి ఆమె చాలా చక్కగా నటించింది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఏంటంటే ముగ్గురు, వాళ్ళ ఒకళ్ళు కాదు ముగ్గురు అన్నట్టుగా. అయితే ఇందులో వసుదేవుడు, దేవకి నందన వసుదేవ అంటే మనం కృష్ణుడి పాత్ర ఈత హీరోనేమో అనుకుంటాం. అట్లా కాకుండా ఈయన ఏం చేశారంటే, వాసుదేవ అనే హీరోని పెట్టి ఈ సంబంధం లేకుండా కంసరాజుకి ముగ్గురు పిల్లలు పుడతారు. ఆ ముగ్గురు మూడో బిడ్డ నీ ప్రాణం తీసే వ్యక్తి అవుతారని అఘోర చెప్తాడు. అఘోర పని కట్టుకొని నీకు ఎందుకు చెప్తాడు అనేదానికి లాజిక్ లేదు. అది నమ్మి ఇతను అసలు వీడు పిల్లల్ని కంటే కదా ఈ అమ్మాయి ఒక పాపను కన్నది, ఇంకొక పాపను కనకుండా నేను ఆ బావని చంపేసి ఎట్లుంటుంది అనే ఆలోచన వచ్చి అతను బావని చంపేస్తాడు. అక్కడ పిల్లలు నగ్నంగా ముగ్గురు పిల్లల్ని సెంటర్ పార్ట్తో సహా చూపించారు, చిన్న పిల్లల్ని. ఇది అఖండలో జరిగింది. తర్వాత మన అనుష్క నటించినటువంటి సామ్రాట్ హీరోగా చేసినట్టు పంచాక్షరిలో జరిగింది, మళ్ళీ ఇక్కడే జరిగింది. అంటే లేడీస్ సెంటర్ పార్ట్ గీతతో సహా కనబడ్డం ముగ్గురు పాపల్ని చూపించారు. కవలల్ని చిన్నప్పుడు తీసుకొని అడాప్ట్ చేసుకొని ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత ముగ్గురు సత్యవతి అని ఒకరు, సత్యలీల అని ఒకరు, సత్యభామ అని ఒకరు ఉంటారు. హీరో ఒకరిని ఇష్టపడితే మిగతా ఇద్దరు రకరకాలుగా రెస్పాండ్ అవుతారు. రోజుకో రకంగా రెస్పాండ్ అవుతున్నాం అనే దానికి ట్విస్ట్గా అది ఇచ్చారు. సో చివరాకరణ ఈ ముగ్గురికి మళ్ళీ ఒక కామన్ భావన ఒకరిని పెట్టారు, శత్రువుని. అతను ఇష్టపడుతున్నట్టు పెట్టారు. సో మధ్యలో ఇంకా కొన్ని పాత్రలు వస్తుంటాయి పోతుంటాయి. సో ఆఖరికి ఆ కంసరాజుకి డైరెక్ట్ కాదురా నీకు వచ్చే శత్రుత్వము ఆమె ద్వారా వస్తుందని చెప్పి సెకండ్ టైం మళ్ళీ అఘోర కలిసి చెప్పడము. సో నా శాస్త్రాన్ని నమ్మి వాళ్ళని ఎంతో దూరంగా పెట్టిన అతనికి అనుకోకుండా ఒక ఇన్స్పెక్టరు అతను అరెస్ట్ చేసి తీసుకెళ్తాడు. అతని ప్రత్యర్థి కంప్లైంట్ ఇస్తే, ఆ ప్రత్యర్థి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత లోపలికి పోయిన తర్వాత ఆ ఇన్స్పెక్టర్ని చంపేస్తాడు పోతూ. ఆ ఇన్స్పెక్టర్ కొడుకే ఈ అబ్బాయి అని చెప్పేసి మళ్ళీ ఒక రివెంజ్ ఫార్ములా పెట్టారు. ఝాన్సీని తల్లిగా పెట్టారు. ఝాన్సీ నల్లగా ఉంటుంది, కొడుకేమో చాక్లెట్ బాయ్ లాగా ఉన్నాడు అశోక్ గల్లా. ఆ మ్యాచింగ్ కుదరల. ఏదో ఒక గరీబ్ వాడలో ఇల్లు అంటే ఓకే, ఒక ఇన్స్పెక్టర్ భార్యగా ఝాన్సీ నప్పల, ఇక్కడ ఒక మొటిమతోటి నల్ల రంగుతోటి అంటే ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్కి ఫిట్నెస్ కాల. అట్లాగే గల్లా అశోక్ని బాడీ బిల్డర్ లాగా వెనక చూపించినప్పుడు సన్నగా ఉన్నాడు మనిషి. అతను అంతమంది మనుషుల్ని కొట్టేస్తారంటే ఒక హీరోయిజం కథని చూపించినప్పుడు అతని బాడీ దానికి సరిపోలే. అయితే నటనా పరంగా అతను ట్రై చేశాడు, కానీ దేహదారుఢ్యం సరిపోలేదు సబ్జెక్ట్కి. సో రజనీకాంత్ కొడుతున్నాడంటే మనం జనరల్లీ అతని ఎక్స్ప్రెషన్స్తో నమ్మేస్తాం. మనం అలా నమ్మించే ప్రయత్నం అతను నటనతో ట్రై చేసినా ఎందుకో సెట్ కాలేదు గల్లా అశోక్కి. అట్లా మిస్కాస్టింగ్ పడింది అతనికి. ఆ బాడీ లాంగ్వేజ్ తగ్గ క్యారెక్టర్ కాదు.
సో హీరో సినిమాకి ఆయన సరిపోయినా కూడా ఈ సినిమా కథకి హీరోయిక్ పర్సనాలిటీ అతను లేకపోవడము డిసడ్వాంటేజ్ అయింది ఈ సినిమాకి. సో వారణాసి మానస్ ఒక్కటి ఈ సినిమాకి బాగా ప్లస్ పాయింట్ అయింది సినిమాకి. సో దీంట్లో ఇంకా ఎక్స్పోజింగ్ లాంటివి ఏం లేకుండా జాగ్రత్తగా ఉన్న పాటలే వీటి మీదే తీసుకొని ఒక నాభిమానులో మాత్రం హీరోయిన్ చూపిస్తూ జాగ్రత్తగా మానస మీదే సినిమా అంతా లాక్కునే ప్రయత్నం చేశారు. సో చివరాఖరణ పాటలు బాగున్నాయి. ఓవరాల్గా మంచి ఊపు మీద ఉన్న సాంగ్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో దానికి డ్యాన్సులు గల్లా అశోక్ డ్యాన్సుల వరకు బాగా చేశాడు. ఒక పెద్ద హీరో సినిమాకు ఉండేది జస్ట్ ఒక రాము, ఇంకో కొంచెం ఒక పెద్ద ఎనర్జెటిక్ హీరోనో ఉంటే ఇంకా సినిమా రేంజ్ ఇంకో రాగుండేది. సో ఓవరాల్గా మహేష్ బాబు రిలేటివ్ కాబట్టి కొద్దో గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ గల్లా అశోక్కి వస్తుంది కాబట్టి, సో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడు కాబట్టి అది కొంచెం ఈ సినిమాని కాపాడే అంశం. ఈ సినిమాకు నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3/5 ఈజ్ మై రేటింగ్. ఎందుకంటే ఈ సినిమా గల్లా అశోక్ కన్నా కూడా మానస ఆమెకి ఎక్కువ మార్కులు పడతాయి. సో ఆమె ఎక్కువ బాగా వారణాసి మానస బాగా అట్రాక్ట్ చేసింది ప్రేక్షకుల్ని. విలన్గా చేసిన అతను, కంసారాజుగా చేసిన అతను కూడా చాలా బాగా చేశాడు. సో మిగతా పాత్రలన్నీ వస్తుంటాయి పోతుంటాయి. సో ఓవరాల్గా చివరాకరణ మళ్ళీ ఇది మైథలాజికల్ సినిమా అయిపోతుంది. విష్ణు చక్రం వచ్చి గణించినట్టుగా వచ్చేసరికి ఇప్పటిదాకా మనం చూస్తున్న సినిమా ఏంటో అని అర్థం కాదు. అఘోరాలు చూసినప్పుడు జనరల్ ఏంటో అర్థం కాదు మనకు. అక్కడ ఫస్ట్ అఘోరాలు చూపిస్తారు. అఘోరాలు చూపించినప్పుడు అతను పని కట్టుకొని మరీ జాతకం చెప్తాడు ఇతనికి. మరి అతను చెప్పిన జాతకం నిజం కాదు. ఆమె ఏ రకం కూడా కారణం కాదు. మరి ఆమెను చంపడానికి ఇతను ట్రై చేసి ముగ్గురు పిల్లలను చెప్పు, ఎవరో మూడో కూతురు చెప్పు, ఆమెను లేదా ముగ్గురు చంపేస్తాడడం. తర్వాత ఇంట్లోనే వీళ్ళు దాక్కొని ఉండడం. సత్యాన్ని వచ్చేలాగా సత్యవతి, సత్యలీల, సత్యభామ అని పెట్టి సత్య అని పిలిస్తే ముగ్గురు పలికేలాగా ఒకరోజు ఒక్కొక్కరు కాలేజ్ బయట. కాదండి వాస్తవ దూరం. హాస్పిటల్ మన ఇతను జైలుకి పోయాడు కాబట్టి ఇంట్లో దాచిపెట్టిండు అన్నది లాజిక్ అని కథగా చెప్పుకోవాలనుకున్నారు. ఆ లాజిక్ ఎలా సరిపోతుంది? ముగ్గురు అమ్మాయిల్ని ముగ్గురు డ్రెస్సులు కొన్నప్పుడన్నా గుర్తుపట్టరా? అట్లాగే బయటకు తీసుకొచ్చే అన్న రోజు ఇంటి మీద దాడి జరగడం, ఫైట్స్ బాగున్నాయి. సో డ్యాన్సులు బాగున్నాయి. ముఖ్యంగా కోరియోగ్రఫీ చాలా బాగుంది. సినిమాలో పాటలు చాలా బాగున్నాయి. మ్యూజిక్ కానీ భీమ్స్ సిసిరిలో అదరగొట్టేశాడు మ్యూజిక్ని. అట్లాగే పాటల చిత్రీకరణ, డ్యాన్స్ ఇవి మనకు వీణుల విందుగా, చూపులకు కూడా చాలా కన్నుల విందుగా ఉన్నాయి. సో అంతవరకు దేవికి నందన వాసుదేవ అని దీని టైటిల్ ఏం పెట్టొచ్చు అంటే ఇంకా అదృష్టం అని పెట్టొచ్చు, జాతకం అని పెట్టొచ్చు. ఆ తర్వాత మన దీంట్లో ఊరికే ఒకటి వస్తుంటుంది స్వేచ్ఛ అని మాట్లాడుతుంటే హీరో స్వేచ్ఛ అని పెట్టొచ్చు. సో చాలా టైటిల్స్ పెట్టొచ్చు. అయితే పొయిటిక్గా దేవికి నందన వాసుదేవ అనే టైటిల్ పెట్టినందుకు యాక్చువల్లీ ఆ కంసుడు ఈయన సంతానికి చంపేస్తాడు కాబట్టి వసుదేవునికి ఎంతో కష్టపడితే దేవకి నందన వాసుదేవ అనేది దానికి మీనింగ్ లేకుండా అసలు ఆ కంసుడు సబ్జెక్ట్కి కంసరాజు అని పెట్టినప్పుడు మనం ఇతను హీరో అవుతాడేమనుకుంటే హీరోయిన్ మీదకి వచ్చేసరికి సబ్జెక్టు మళ్ళీ ప్రేక్షకులు తిక్కమక పడతారు. సో అక్కడ దెబ్బకొట్టి ఈ సినిమా ఆర్థిక విజయం మీద చాలా ప్రభావం చూపెట్టింది. సో ఓవరాల్గా ఇది ఇందాక చెప్పినట్టుగా 3/5 అనేది కూడా సినిమా యొక్క ఖర్చు బాగా పెట్టారు కాబట్టి లావిష్గా తీశారు, చిత్రీకరణ బాగా చేశారు ఉన్నంతలో. సో నటీనటుల పర్ఫార్మెన్స్ మాత్రం అందరిది బాగుంది, ఇంక్లూడింగ్ గల్లా అశోక్తో సహా అందరూ కష్టపడి పనిచేశారు. సో ఇదండి నా రివ్యూ. 3/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.